Hello girls, good morning. Today my topic is VMware Futures and its infrastructure in Unit 5. Girls, VMware. లాస్ట్ వీడియోలో మైక్రోసాఫ్ట్ హైపర్ వి గురించి చెప్పాను. బికాస్ వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని క్రియేట్ చేయాలి అంటే హైపర్వైజర్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ కావాలి. అలా నెంబర్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉన్నాయి. అందులో ఒక హైపర్వైజర్ ఏమో నిన్న చెప్పిన మైక్రోసాఫ్ట్ హైపర్వి, ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ హైపర్వైజర్ ఏమో VMware. ఓకే, సో VMware ఈజ్ ద వన్ ఆఫ్ ద హైపర్వైజర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ వర్చువల్ మిషన్స్. ఓకే, వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని యూజ్ చేయాలి అంటే హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ టూల్ని యూజ్ చేయాలని చెప్పాను కదా. అందులో వన్ ఆఫ్ ద హైపర్వైజర్ ఏంటి అంటే కనుక VMware. ఇట్ ఈస్ ఆల్సో టైప్ వన్ హైపర్వైజర్. సో ఒకటే నెంబర్ ఆఫ్ హైపర్వైజర్స్ యూజ్ చేయొచ్చు. అందులో నిన్న చెప్పిన వీడియోలో ఒకటేమో మైక్రోసాఫ్ట్ హైపర్వి హైపర్వైజర్, ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అంటే కనుక VMware హైపర్వైజర్. సో మ్యాక్సిమం అందరూ కూడా వర్చువలైజేషన్ టెక్నాలజీని కనుక అడాప్ట్ చేసుకోవాలి అంటే ఎలా అయితే మైక్రోసాఫ్ట్ హైపర్వి యూజ్ చేస్తున్నారో ఇంకొకటి ఏంటి అంటే కనుక VMware. ఓకే, సో లెట్స్ బిగిన్ ద టాపిక్ ఆఫ్ VMware. ఓకే, సో చూడండి, VMware offers its VMware server, a free entry level hosted virtualization product for Linux and Windows server. ఓకే, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ లైనెక్స్ సర్వర్స్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అంటే VMware కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన హైపర్వైజర్ పేరు ఏంటి అంటే కనుక VMware సర్వర్. సో VMware సర్వర్ ఇస్ ద ఫ్రీ ఎంట్రీ లెవెల్ హోస్టెడ్ వర్చువలైజేషన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒక వర్చువలైజేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే కనుక VMware సర్వర్ని యూజ్ చేసుకొని వర్చువలైజేషన్ టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు. ఏ సర్వర్స్లో అంటే కనుక విండోస్ సర్వర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయినా సరే, లైనెక్స్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, ఓకే, సో ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని మనం క్రియేట్ చేయాలి అంటే కనుక డెవలప్ చేయాలి అంటే కనుక మనం యూజ్ చేయాల్సిన ఒక హైపర్వైజర్ ఏంటి అంటే కనుక VMware సర్వర్ ఫ్రమ్ VMware కంపెనీ. ఓకే, అండ్ వర్చువలైజేషన్ అండ్ VMware have become mainstream in the past year and many customers have deployed thousands of VMware servers environment across their enterprises. ఓకే, సో VMware అనే హైపర్వైజర్ ఎంత ఫేమస్ అంటే వర్చువలైజేషన్ అంటేనే VMware అంటేనే వర్చువలైజేషన్. మ్యాక్సిమం వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే కనుక VMware హైపర్వైజర్ని యూజ్ చేస్తారు మెనీ కస్టమర్స్. ఓకే, సో ఒక సర్వర్ని వర్చువలైజేషన్ చేయాలి అంటే కనుక మెనీ కస్టమర్స్ యూజ్ చేసే ఒక హైపర్వైజర్ ఏంటి అంటే కనుక VMware. అంత ఫేమస్ అనమాట. సో వర్చువలైజేషన్ అంటేనే VMware యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఓకే, విత్ VMware సర్వర్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఎవ్రీ కంపెనీ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్సిడరింగ్ or evaluating server virtualization for the first time has access to the industry leading virtualization technology, said Diane Green, VMware president. So VMware president Diane Green ఏం చెప్తున్నారు అంటే ప్రతి కంపెనీ కూడా మా VMware సర్వర్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే వర్చువలైజేషన్ టెక్నాలజీని కనుక పెర్ఫామ్ చేయాలి అంటే కనుక వన్ ఆఫ్ ద లీడింగ్ వర్చువలైజేషన్ టెక్నాలజీని వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీ ఏంటి అంటే కనుక VMware సర్వర్. ఓకే, చాలా కంపెనీస్ కూడా VMware సర్వర్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందువల్ల అంటే కనుక మా VMware సర్వర్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ప్రతి కంపెనీస్ కూడా మా VMware సర్వర్ని యూజ్ చేసుకొని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఎవరన్నారంటే డియాన్ గ్రీన్, VMware ప్రెసిడెంట్. Okay, so VMware server makes it easy and compelling for companies new to virtualization and to take the first step toward enterprise wide virtual infrastructure. Okay, so maximum ప్రతి కంపెనీ వాళ్ళు కూడా వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ మిషన్స్కి ప్రొవైడ్ చేయడం కోసం మ్యాక్సిమం యూస్ చేసే హైపర్వైజర్ ఏంటి అంటే కనుక VMware హైపర్వైజర్. Okay guys, so VMware is one of the free entry level virtualization software. By using this software we can create any number of virtual missions. Okay, so virtualization అంటేనే VMware అంటేనే virtualization. సో మైక్రోసాఫ్ట్ హైపర్వి ఎంత పాపులరో ప్రజెంట్ ఇంకా అంతకన్నా పాపులర్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే కనుక VMware.
మ్యాక్సిమం ఎవ్రీ కస్టమర్ అండ్ ఎవ్రీ ఎంటర్ప్రైజెస్ ఒక వర్చువలైజేషన్ ఎన్విరాన్మెంట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే కనుక అట్ ప్రెసెంట్ మ్యాక్సిమం యూస్ చేసిన ఒక హైపర్వైజర్ ఏంటి అంటే కనుక VMware. ఓకే, సో దాని యొక్క ఫిగర్ మీరు గమనిస్తే కనుక ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. సో అంతకుముందు బిఫోర్ వర్చువలైజేషన్ ఎలా ఉండేది అంటే కనుక హార్డ్వేర్ పైన ఒక సింగిల్ ఓఎస్ పైన అప్లికేషన్ ఉండేది. ఓకే, దీనివల్ల రిసోర్సెస్ని ఫుల్ ఫ్లెడ్జ్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం కాదు. కానీ ఆఫ్టర్ వర్చువలైజేషన్, సో చూడండి ఇక్కడ హార్డ్వేర్ పైన VMware. సో VMware అనేది ఒక హైపర్వైజరే కదా. సో పైన మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మల్టిపుల్ అప్లికేషన్స్. అంటే ఒక ఫిజికల్ రిసోర్సెస్లో ఐ కెన్ రన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బై యూజింగ్ ద VMware వర్చువల్ లేయర్. ఓకే, సో ఇక్కడ హైపర్వైజర్ కదా యాక్చువల్గా ఉండాల్సింది. సో ఇక్కడ నేను యూస్ చేసిన హైపర్వైజర్ అండి VMware. సో ఈ VMware ద్వారా ఫిజికల్ రిసోర్సెస్ని వర్చువల్ రిసోర్సెస్ కింద క్రియేట్ చేసి ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ కన్నా సరే నేను ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఒకప్పుడు ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది అంటే ఒక సిస్టంలో ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీద ఒక ఓఎస్ఏ ఉండేది. కానీ ఆఫ్టర్ వర్చువలైజేషన్ తర్వాత ఎస్పెషల్లీ VMware హైపర్వైజర్ యూజ్ చేయడం వల్ల ఒక ఫిజికల్ రిసోర్సెస్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే రన్ చేయొచ్చు బై యూజింగ్ VMware virtualization software. Okay guys, that's the introduction of VMware. Next, features. So what are the features of VMware? So ఎందుకు యూస్ చేస్తున్నారు, మాక్సిమం ఎందుకు ఇంత పాపులర్, మాక్సిమం వర్చువలైజేషన్ అంటేనే VMware ఎందుకు యూస్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి. సో ఫస్ట్ వన్ చూడండి, VMware సర్వర్ ద సక్సెసర్ టు VMware GSX సర్వర్. ఓకే, VMware GSX సర్వర్ తర్వాత వచ్చినది ఏంటి అంటే VMware సర్వర్ అనమాట. Okay, enables users to quickly provision new server capacity by partitioning a physical server into multiple virtual machines. చెప్పాను కదా, మెయిన్ VMware సర్వర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఒక ఫిజికల్ సర్వర్ని నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ కింద ఆ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ కింద ఈజీగా క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక వర్చువలైజేషన్ లేయర్ ఏంటి అంటే కనుక VMware సర్వర్. ఓకే, సో ఎందుకంత పవర్ఫుల్ VMware సర్వర్ అనేది, ఎందుకంత పవర్ఫుల్ అంటే because by using this VMware server hypervisor we can create any number of virtual machines within a single physical resource. ఒక సింగిల్ ఫిజికల్ సర్వర్ నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, VMware server is future packed with the following market leading capabilities. ఓకే, సో ఇంకా అది ఇస్తున్న ఫ్యూచర్స్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్, ఇట్ సపోర్ట్ ఫర్ ఎనీ స్టాండర్డ్ 86 హార్డ్వేర్. ఓకే, ఎటువంటి హార్డ్వేర్లో అయినా సపోర్ట్ చేస్తుంది VMware. నెక్స్ట్, ఇట్ సపోర్ట్ ఫర్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ లైనక్స్ అండ్ విండోస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. అంటే లైనక్స్లో అయినా విండోస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే సపోర్ట్ చేస్తుంది. ఇట్ సపోర్ట్ ఫర్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ లైనక్స్, నెట్వేర్, Solaris x86 అండ్ విండోస్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, అంటే ఎలాంటి హార్డ్వేర్లో అయినా ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే VMware సర్వర్ని ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐ మీన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, సపోర్ట్ ఫర్ వర్చువల్ SMP. SMP స్టాండ్స్ ఫర్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్. SMP స్టాండ్స్ ఫర్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్. సో సపోర్ట్ ఫర్ వర్చువల్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ enabling a single virtual machine to span multiple physical processors. ఓకే, అంటే సపోర్ట్ ఫర్ వర్చువల్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే కనుక ఒక సింగిల్ వర్చువల్ మిషన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెసర్స్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ వర్చువల్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా ఒక సింగిల్ వర్చువల్ మిషన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెసర్స్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, క్విక్ అండ్ ఈజీ విజార్డ్ డ్రివెన్ ఇన్స్టాలేషన్ సిమిలర్ టు ఎనీ డెస్క్టాప్ సాఫ్ట్వేర్. నార్మల్గా ఒక డెస్క్టాప్ సాఫ్ట్వేర్ని ఎలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకుంటారో అంతే త్వరగా అంతే ఈజీగా VMware సర్వర్ హైపర్వైజర్ని కూడా అంతే ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్విక్ అండ్ ఈజీ వర్చువల్ మిషన్ క్రియేషన్ విత్ ఏ వర్చువల్ మిషన్ విజార్డ్. వర్చువల్ మిషన్స్ని కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వర్చువల్ మిషన్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ విత్ అన్ intuitive user friendly remote console. Okay, so all these are the characteristic features of VMware. Next one,
VMware infrastructure. So చూడండి, VMware infrastructure is a full infrastructure virtualization suite that provides comprehensive virtualization, management, resource optimization, application availability, and operational automation capabilities in an integrated offering. Okay, so VMware infrastructure ni యూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇట్ ఆఫర్స్ వర్చువలైజేషన్ సూట్. ఓకే, ఒక సూట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ సూట్లో ఏమేమి ఉంటాయంటే ఏమేమి సపోర్ట్ చేస్తుందంటే వర్చువలైజేషన్, కాంప్రహెన్సివ్ వర్చువలైజేషన్, మేనేజ్మెంట్, రిసోర్స్ ఆప్టిమైజేషన్, అప్లికేషన్ అవైలబిలిటీ అండ్ సో ఆన్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ టూల్స్. ఓకే, ఈ టూల్స్ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, VMware infrastructure virtualizes and aggregates the underlying physical hardware resources across multiple systems and provides pool of virtual resources to the data centers. ఓకే, సో VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఏవైతే మల్టిపుల్ సిస్టమ్స్లో ఏవైతే ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ ఫిజికల్ రిసోర్సెస్ అన్నిటిని వర్చువల్ రిసోర్సెస్ కింద కన్వర్ట్ చేసి డేటా సెంటర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. Okay, because of this VMware infrastructure, the physical resources are converted into logical resources, I mean virtual resources, and the virtual resources are providing to the virtual missions or to the data centers. That's all. Okay, next one. In addition, VMware infrastructure brings about a set of distributed services that enables fine-grained, policy-driven resource allocation, high availability and consolidated backup of the entire virtual data centers. ఓకే, ఇంకా VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ సర్వీసెస్ ఏంటి అన్న కనుక పాలసీ డ్రైవెన్ రిసోర్స్ ఎలకేషన్ కానీ, ఓకే, హై అవైలబిలిటీ కానీ, లేకపోతే కన్సాలిడేటెడ్ బ్యాకప్ కానీ, ఓకే, ఇవన్నీ సర్వీసెస్ని కూడా వర్చువల్ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, దీస్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వీసెస్ ఎనేబుల్స్ an IT organization to establish and meet their production service level agreement with their customers in a cost effective manner. ఓకే, ఇంకా అది ప్రొవైడ్ చేసి ఇంకొక కొత్త సర్వీస్ ఏంటి అంటే కనుక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మీన్స్ దిస్ ఇస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద కస్టమర్స్ అండ్ ద ప్రొవైడర్స్. సో అది కూడా కస్టమర్స్కి కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. పాలసీ డ్రైవెన్ రిసోర్స్ అలొకేషన్ కానీ, హై అవైలబిలిటీ రిసోర్సెస్ కానీ, లేకపోతే బ్యాకప్ కానీ, ఓకే, బ్యాకప్ కానీ, లేకపోతే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కానీ, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అండ్ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటో నెక్స్ట్ ఫిగర్లో చూద్దాం. గర్ల్స్, so this is the VMware infrastructure figure. Okay, so VMware infrastructure has number of parts. Okay, చాలా parts ఉన్నాయి. Okay, because of this infrastructure we are creating any number of virtual machine. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని మనం వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఈజీగా పెర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక పార్ట్ ఏమో వర్చువల్ SMP, ESX సర్వర్, ఓకే, అండ్ ఇక్కడ VMF, ఇంకోటి వర్చువల్ సెంటర్ సర్వర్, DRS, పైన VI క్లయింట్, VI వెబ్ యాక్సెస్, VI SDK. ఎస్ గస్, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్ వర్చువల్ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ కలిపితేనే VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫిగర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అన్నింటినీ గురించి నెక్స్ట్ స్లైడ్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో చూడండి, VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో ఇందాక ఫిగర్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ గురించి చెప్పుకుందామా. సో ఫస్ట్ వన్, VMware ESX సర్వర్. ఓకే, సో చూసారు కదా VMware ESX సర్వర్. చూడండి, ఇట్ ఈస్ ద రోబస్ట్ మీన్స్ స్ట్రాంగ్ అనమాట. రోబస్ట్ ప్రొడక్షన్ ప్రూవెన్ వర్చువలైజేషన్ లేయర్ రన్ ఆన్ ఫిజికల్ సర్వర్స్ దట్ అబ్స్ట్రాక్ట్ ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ and networking resources into multiple virtual missions. సో VMware ESX సర్వర్, సో అది వర్చువలైజేషన్ లేయర్ కదా. సో ఆ లేయర్ ఏం చేస్తుంది, ఫిజికల్ రిసోర్సెస్ అన్నిటిని, ప్రాసెసర్ కానీ, మెమరీ కానీ, స్టోరేజ్ కానీ అండ్ సో ఆన్, ఫిజికల్ రిసోర్సెస్ అన్నిటిని వర్చువల్ రిసోర్సెస్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక వర్చువలైజేషన్ లేయర్ పేరు ఏంటి అంటే కనుక VMware ESX సర్వర్. దిస్ ఇస్ ద వర్చువలైజేషన్ లేయర్, ఆర్ ఐ కెన్ సే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ హైపర్వైజర్. ఇట్ ఈస్ అన్ హైపర్వైజర్.
virtualization layer, or it is an hypervisor. By using this hypervisor, we can use, okay, we can create any number of virtual machines. ఓకే, అంటే ఫిజికల్ సర్వర్స్ని వర్చువల్ సర్వర్స్ కింద మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. ఓకే, VMware ESX సర్వర్ అనే హైపర్వైజర్ ద్వారా కింద ఏవైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, స్టోరేజ్ కానీ నెట్వర్క్స్ కానీ, ఓకే, ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కన్వర్ట్ చేసి వర్చువల్ మిషన్స్కి ఏం చేస్తారంటే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ఎన్ వర్చువలైజేషన్ లేయర్. VMware ESX సర్వర్ ఇస్ ఏ. ఓకే, అండ్ దీంట్లో కూడా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వెర్షన్ చూడండి, ESX Server 3 contains a built-in server. Okay, it contains a built-in server console and it is available as an installable CD-ROM boot image. ఓకే, అలాగే VMware ESX సర్వర్లో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వెర్షన్ ఏమో ESX Server 3, ఇంకొకటి ఏమో ESX Server 3i. ఓకే, ఇక్కడ ఏమో బిల్ట్-ఇన్ సర్వీస్ కన్సోల్ ఉంటుంది, ఇక్కడ సర్వీస్ కన్సోల్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 2 ఫార్మ్స్. ESX Server 3i అనేది 2 ఫార్మ్స్లో అవైలబుల్ అయి ఉంటుంది. ఒకటి ESX Server 3i ఎంబెడెడ్, ఇంకొకటి ESX Server 3i ఇన్స్టాలబుల్. ఓకే, సో ఇప్పుడు ESX Server 3i ఎంబెడెడ్ గురించి చూద్దాం. ఈజ్ ఏ ఫార్మ్వేర్ దట్ ఈస్ బిల్ట్ ఇన్ ఇంటూ సర్వర్ ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, సో ESX Server 3i అనేది ఫిజికల్ హార్డ్వేర్లో బిల్ట్ అయి ఉంటుంది, ఎంబెడెడ్ అయి ఉంటుంది. అంటే ఫిజికల్ హార్డ్వేర్లో బై డిఫాల్ట్ బిల్ట్ అయి ఉంటుంది. ఓకే, అది ESX Server 3i. ఇంకొకటి ESX Server 3i ఇన్స్టాలబుల్ ఈ సాఫ్ట్వేర్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాలబుల్ CD-ROM boot image. You install ESX Server 3i ఇన్స్టాలబుల్ సాఫ్ట్వేర్ అంటూ సర్వర్ హార్డ్వేర్. ఓకే, సో ESX Server 3i ఇన్స్టాలబుల్ అనేది మనం హార్డ్వేర్లో ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వర్ హార్డ్ డిస్క్ డ్రైవ్లో మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది హార్డ్ డ్రైవ్లో బై డిఫాల్ట్ బిల్ట్ ఇన్లా వస్తుంది. ఏంటిది అది? ESX Server 3i ఎంబెడెడ్ అనేది బై డిఫాల్ట్ హార్డ్వేర్లో బిల్ట్ ఇన్ అయి వస్తుంది. ESX Server 3i ఇన్స్టాలబుల్ అనేది మనం ఏం చేయాలంటే సర్వర్ హార్డ్ డిస్క్ డ్రైవ్లో మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ VMware ESX Server. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ మేజర్ పార్ట్, I mean important part in VMware infrastructure. So it is a virtualization layer. By using this layer, I can create any number of virtual machines. Okay, and I can convert the physical resources into virtual resources and providing the virtual resources to the virtual machines. And VMware ESX servers has 2 versions. One version is ESX server and next version is ESX Server 3i. Okay guys, next one. Next part ఏంటి అంటే కనుక VM virtual client server. ఓకే, వర్చువల్ క్లయింట్ సర్వర్. సో ఇది వర్చువల్ సెంటర్ సర్వర్. ఓకే, సో వర్చువల్ సెంటర్ సర్వర్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ద సెంట్రల్ పాయింట్ ఫర్ కాన్ఫిగరింగ్, ప్రొవిజనింగ్ అండ్ మేనేజింగ్ వర్చువలైజ్డ్ IT ఎన్విరాన్మెంట్స్. సో సెంట్రల్ కాబట్టి, ఓకే, వర్చువలైజ్డ్ ఎన్విరాన్మెంట్స్ని కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ప్రొవిజనింగ్ చేయాలన్నా, మేనేజింగ్ చేయాలన్నా వర్చువల్ సెంటర్ సర్వర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లయింట్, VI క్లయింట్. Okay, it is an interface that allows users to connect remotely to the virtual central server. Okay, virtual center server ni internet సహాయంతో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఒక ఇంటర్ఫేస్ ఏంటి అంటే కనుక VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లయింట్స్. సో క్లయింట్స్ అందరూ వర్చువల్ సెంటర్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్ దట్ ఈస్ VI క్లయింట్. ఓకే, నెక్స్ట్ వన్, VMware Infrastructure Web Access, a web interface that allows virtual machine management and access to remote consoles. Okay, so ఇది web interface. Okay, so that allows virtual machine management and access to remote consoles. So remote systems ని యాక్సెసింగ్ చేయాలి అంటే కనుక ఒక వెబ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, VMware Virtual Machine File Systems. So a high performance cluster file system for ESX server virtual machines. Okay, so all these are the different parts used in VMware infrastructure. So ఇవన్నీ ఉండటం వల్లే వర్చువలైజేషన్ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్నాం, క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, VMware వర్చువల్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక సింగిల్ వర్చువల్ మిషన్ ఎనీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఫిజికల్ ప్రాసెస్ అయినా ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, VMware vMotion అండ్ VMware స్టోరేజ్ మోషన్. ఓకే, ఇదేంటో చూడండి. VMware vMotion enables the live, so ఆ వర్డ్ని
అండర్లైన్ చేసుకున్నామా. లైవ్ మైగ్రేషన్ మీన్స్ జస్ట్ లైక్ ట్రాన్స్ఫరింగ్ కదా. లైవ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ రన్నింగ్ వర్చువల్ మిషన్స్ ఫ్రమ్ one physical server to another physical server with zero downtime, continuous service availability and complete transaction integrity. సో దీనివల్ల VMware vMotion వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇట్ ఎనేబుల్స్ లైవ్ మైగ్రేషన్ ఆఫ్, అంటే మైగ్రేషన్ అంటే జస్ట్ లైక్ మూవ్ చేయడమే కదా, ట్రాన్స్ఫర్ చేయడమే కదా. లైవ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వర్చువల్ మిషన్ని ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి మూవ్ చేయొచ్చు. అలా మూవ్ చేసే క్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ కాకుండా, ఎటువంటి స్లో డౌన్ కాకుండా ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూస్ సర్వీస్ అవైలబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ VMware స్టోరేజ్ vMotion గురించి చూడండి. VMware స్టోరేజ్ vMotion enables the migration of virtual machine files from one data store to another data store without service interruption. ఓకే, సో VMware స్టోరేజ్ vMotion ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వర్చువల్ మిషన్ యొక్క ఫైల్స్ ఒక డేటా స్టోర్లోంచి ఇంకొక డేటా స్టోర్లోకి మనం ఈజీగా మార్చొచ్చు. అలా మార్చే పద్ధతిలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. Okay guys, so that's all about VMware vMotion and VMware storage vMotion. Next one, VMware high availability. This is also one of the component in VMware infrastructure. So చూడండి ఒకసారి. The future that provides easy to use, cost effective high availability for applications running in virtual machines. Okay, so చూడండి, that provides easy to use, cost effective high availability for applications రన్నింగ్ ఇన్ వర్చువల్ మిషన్స్. సో వర్చువల్ మిషన్స్లో ఉండే అప్లికేషన్స్ని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, హై అవైలబిలిటీ ఫర్ అప్లికేషన్స్. ఓకే, సో వర్చువల్ మిషన్స్లో రన్ అయ్యే అప్లికేషన్స్ని ఈజీగా తక్కువ ఖర్చుతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్స్ అని ఎప్పుడూ హై అవైలబిలిటీగా ఉంటాయి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సర్వర్ ఫెయిల్యూర్, ఎఫెక్టెడ్ వర్చువల్ మిషన్స్ ఆర్ ఆటోమేటికలీ రీస్టార్టెడ్ ఆన్ అదర్ ప్రొడక్షన్ సర్వర్స్. ఒకవేళ సర్వర్ ఫెయిల్ అయినా సరే, ఓకే, సర్వర్ ఫెయిల్ అయినా సరే, ఒకవేళ ఏదైనా వర్చువల్ మిషన్ కనుక ఫెయిల్ అవుతే ఆ వర్చువల్ మిషన్స్ని ఇంకొక సర్వర్లో కూడా ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే రీస్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి కదా. ఓకే, బికాజ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సర్వర్స్ నుంచి నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక సర్వర్ కనుక ఫెయిల్ అయినా సరే, ఆ ఫెయిల్ అయిన సర్వర్ ద్వారా ఏదైనా వర్చువల్ మిషన్కి ఎఫెక్ట్ ఉన్నా సరే ఆ వర్చువల్ మిషన్ని రీస్టార్ట్ చేసి ఇంకొక సర్వర్కి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మూవ్ చేసి రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అండర్ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో అందరూ కస్టమర్స్ అందరూ ఆన్ డిమాండింగ్గా అందరూ వర్చువలైజేషన్ టెక్నాలజీ అనగానే యూజ్ చేసే ఒక టైప్ 1 హైపర్వైజర్ ఏంటి అని కనుక VMware సర్వర్. ఎస్, సో బికాస్ it is easy to use, ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏ హార్డ్వేర్లోనే రన్ అవుతుంది, ఏ ఓఎస్లో రన్ అవుతుంది కాబట్టి అందరు యూజ్ చేసేది ఏంటి అనగా VMware. ఓకే, విచ్ ఈజ్ అన్ హైపర్వైజర్. ఓకే గస్, నెక్స్ట్ ఇంకా ఉన్నాయమ్మా, చూడండి ఒకసారి. VMware డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్స్ షెడ్యూలర్. సో ఇదేం చూడండి ఒకసారి. Okay, future that allocates and balances computing capacity dynamically across collection of hardware resources for virtual machines. Okay, so చూడండి ఇక్కడ, that allocates and balances computing capacity dynamically across collection of hardware resources for virtual machines. So distributed resource scheduler అనే ఆ వర్డ్లో ఉంది కదా, అంటే వర్చువల్ మిషన్స్కి కావాల్సిన వర్చువల్ రిసోర్సెస్ అన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవునా, ఆ రిసోర్సెస్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి, ఓకే, ఆ హార్డ్వేర్ రిసోర్సెస్ అన్నిటిని వర్చువల్ రిసోర్సెస్ కింద కన్వర్ట్ చేసి వర్చువల్ మిషన్స్కి ఏవైతే రిసోర్సెస్ కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చూడండి. దిస్ ఫ్యూచర్ ఇంక్లూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ దట్ ఎనేబుల్స్ ఎ డేటా సెంటర్ టు సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ పవర్ కన్జంప్షన్. DPM అనే ఒక ఫ్యూచర్ ఉంది. DPM స్టాండ్స్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మేనేజ్మెంట్. సో దీనివల్ల ఏం చేయొచ్చు అంటే పవర్ కన్జంప్షన్ కూడా, అంటే కరెంట్ బిల్స్ వీటిని కూడా తగ్గించుకోవచ్చు అంట. ఓకే, నెక్స్ట్ వన్, VMware కన్సాలిడేటెడ్ బ్యాకప్. సో చూడండి, ఫ్యూచర్ దట్ ప్రొవైడ్స్ అన్ ఈజీ టు యూస్ సెంట్రలైజ్డ్ ఫెసిలిటీ ఫర్ ఏజెంట్ ఫ్రీ బ్యాకప్ ఫర్ వర్చువల్ మిషన్స్. ఓకే, సో వర్చువల్ మిషన్స్ యొక్క బ్యాకప్ని కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, బ్యాకప్ తీయచ్చు.
Okay, it simplifies backup administration and reduces the load on EXS servers. Okay, so backup తీయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే అండ్ రెడ్యూసెస్ ద లోడ్. ఓకే, సర్వర్స్లో ఉండే లోడ్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, ఈజీగా బ్యాకప్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా బ్యాకప్ తీయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఈజీగా చేయొచ్చు. VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ SDK మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ లాంటిది. Okay, it provides a standard interface for VMware and third-party solutions to access the VMware infrastructure. So VMware infrastructure ని యాక్సెసింగ్ చేయాలి అంటే ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఆ ఇంటర్ఫేస్ ఏంటి అంటే కనుక VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. Okay guys, okay, that's all about today's topic VMware. Okay guys, thank you.